డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ భారత రాష్ట్రాల పార్టీల డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతని బృందం హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఇక ఈ సమావేశంలో డీలిమిటేషన్ పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక డీలిమిటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది, ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పనిచేసిన మనకు శిక్ష వేస్తారా? న్యాయబద్ధం కాని డీలిమిటేషన్ పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందన్నారు. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్పేయి కూడా లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ, వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్ రూపాయి పన్ను కడితే 3 రూపాయలు పోతున్నాయి. యూపీకి రూపాయికి 2 రూపాయల 3 పైసలు వెనక్కి వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలకు చెన్నైకి చేరుకున్నారు.